కేసీఆర్ అనే వటవృక్షం నీడన పెరిగిన మొక్క, తండ్రి చాటు బిడ్డలా మిగిలిపోకుండా తనదైన ముద్ర వేసిన వనిత, మరుగున పడిపోతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి సంస్థ ద్వారా ఊపిరిలూదిన మహిళామణి ఆమె కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర పాలనలోనూ జనం గొంతుకగా మారారు. మహిళాలోకం శక్తి చాటుతున్న కవిత తన ప్రయాణం, భవిష్యత్ కార్యాచరణను ఈటీవీతో పంచుకున్నారు. ఆ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఆడవారు 4 గోడల మధ్య ఉండాలి, వంటింటికే పరిమితం కావాలి, ఇవన్నీ ఒకప్పటి మాటలు. అందులో ఏమాత్రం సత్యం లేదని నిరూపించారు ఎందరో మహిళలు. అదే కోవకు చెందినవారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ సాధన కోసం ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో ప్రజాగళంగా నిలిచారు. జాగృతి అంటూ మహిళా సమాజాన్ని ఏకతాటిపై తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కుమార్తెగా, ఓ మంత్రి సహోదరిగా, ఎంపీగా, అలాగే తల్లిగా విజయవంతమైన కవిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాసేపు ఆవిడతో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా ఈటీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అయితే అసలు మీకు రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మీరు చాలా బాగా చదువుకున్న వ్యక్తి. రాజకీయాలు రావాలి అన్న ఆ స్ఫూర్తి మీలో రగిలించింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మంచిదండి. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే చాలా మార్పు వస్తుంది. చదువుకున్నాం కాబట్టే చాలా సమస్యలు సులభంగా అర్థమవుతాయి. చదువుకున్నాం కాబట్టే చాలా విషయాలు, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని పాలిటిక్స్లో, ఎస్పెషలీ గవర్నమెంట్లో, గవర్నెన్స్లో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, బాగా అర్థమవుతాయి. రెండవది, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మేము ఆటోమేటిక్గా రాజకీయాల్లోకి వచ్చాం, కానీ రాజకీయాల కోసమే రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమంలోకి వచ్చాం, మా ప్రజల కోసం వచ్చినాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది కాబట్టి యాజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే మీరు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. అయితే మహిళలు ఉద్యమంలోకి రావడానికి చాలామంది ఇష్టపడరు. మరి ఆ టైంలో మీరు ఏమైనా సమస్యను ఎదుర్కొన్నారా? లేదండి, అంటే మహిళలు అనే కన్నా ఎక్కువ నేను ఫస్ట్లో జాగృతి ఎన్జిఓ పెట్టినప్పుడు చాలా అంటే యంగ్ జీన్స్ కుర్తాలు వేసుకుని ఉండేవాళ్ళం కదా. సో ఏందోలే చిన్నపిల్ల ఏదో చెప్తుంది అనుకునేవాళ్ళం అనమాట. సో మేము చాలా కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ చెప్పిన విషయమే పదే పదే చెప్తూ, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి, మన పండుగలు మనకి ఇంపార్టెంట్ అని చెప్తూ వెళ్తూ ఉంటే అందరూ కూడా అనడం మొదలుపెట్టారనమాట. ఏంటి, అవును కదా, మన పండుగలు కదా, మనం కాపాడుకోవాలి కదా. సరే, పొలిటికల్గా ఉద్యమం నడుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కానీ జాగృతి వాళ్ళు చెప్పేది కూడా నిజం కదా. మన పండుగ మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? అయితే మన చరిత్రను మనం రాసుకోకపోతే, కాపాడుకోకపోతే ఎట్లా? మన హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయి, అంటే చారిత్రక కట్టడాలు ఉంటాయి, వాటిని కాపాడుకోలేకపోతే ఎట్లా? ఇవన్నీ నెమ్మదిగా జాగృతమయ్యారు. టైం పట్టింది చాలా స్టార్టింగ్లో, అంతేగాని ఇబ్బందులు అంటూ ఏం లేవు. కాకపోతే న్యాచురల్లీ ఎవరైనా మొదటిసారి ఒక విషయం చెప్తే అందరూ సీరియస్గా తీసుకోరు. మన పట్టుదల, మన కమిట్మెంట్ ఎంత ఉంటే, మనము ఎంత నిబద్ధతతో ఆ పని చేస్తే అంత సీరియస్గా తీసుకుంటారు. సో కంటిన్యూస్గా చేస్తూ పోతే ఒక 5 సంవత్సరాల తర్వాత నెమ్మదిగా జాగృతికి, బతుకమ్మకు రికగ్నిషన్ రావడం ప్రారంభమైంది. అయితే మీరు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు, అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలన్నింటిలోకి ప్రతి ఉద్యమానికి ఒక నేత ఉన్నాడు. మీకు నచ్చిన నాయకులు ఎవరు? చాలా ఉద్యమాలు జరిగాయండి మీరు అన్నట్టుగా. కాకపోతే కొంత సరే కమ్యూనిస్ట్ భావజాలం అనుకున్నా, కాకపోయినా యంగ్స్టర్స్ అందరికీ ఎట్లయితే చే గువేరా అంటే ఇష్టమో నాకు కూడా చాలా ఇష్టము. అంటే ఒక రెక్లెస్ యాటిట్యూడ్, నాకేమైపోయినా పర్వాలేదు, నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం మాత్రం పనిచేయాలనేటటువంటి ఒక కమిట్మెంట్. అంటే ఆల్రెడీ క్యూబా అంతా కూడా తను తిరిగిన చోట, తను అనుకున్న అంశాలు సాధించిన తర్వాత కూడా మళ్ళీ స్పెయిన్ వెళ్తాడు, వెళ్ళి అక్కడ కూడా మూమెంట్ చేస్తాడు. అంటే ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉంటారో నేను అక్కడ వెళ్ళి పోరాటం చేస్తాను అనేటటువంటి ఒక బ్రాడర్ ఫిలాసఫీతో అతను పనిచేయడం, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత కూడా చాలా మూమెంట్స్ గురించి చదివాం. చాలా మూమెంట్స్, ఫెయిల్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి ప్రజలకు. కానీ అందరికన్నా ఎక్కువ బాగా ఇన్స్పిరేషన్ అంటే ఒకటి నెల్సన్ మండేలా, షేక్ వెవెరా, మహాత్మా గాంధీ. ఈ ముగ్గురు కూడా అంటే కనిపించడానికి సామాన్యంగా ఉంటారు, సామాన్య ప్రజల్లాగానే ఉంటారు. మహాత్మా గాంధీని అయితే లిటరలీ అసలు ఏం చేస్తాడు ఈ బక్కపేద అయినా అనేటట్టుగా ఉంటారు, కానీ కోట్లాది మందిని కదిలించగలిగేటటువంటి కమిట్మెంట్ వాళ్ళలో నెల్సన్ మండేలా అయినా, గాంధీ గారైనా, చే గువేరా అయినా, సో అవి బాగా ఇన్స్పైర్ చేశాయి. సహజంగా ఆడపిల్లలకు కొన్ని విషయాల్లో ఆంక్షలు ఉంటూ ఉంటాయి. అలా మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక సందర్భంలో ఆంక్షలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? తక్కువ అండి. మా నాన్న అట్లా పెంచలేదు, అమ్మ కూడా అట్లా ఏం పెంచలేదు. ఎప్పుడన్నా ఒకసారి నాన్నమ్మ ఉన్నప్పుడు ఏంది మొగరాయిలాగా ఫుట్బాల్ ఆడతావు అది అని తిట్టేది చిన్నప్పుడు. కానీ అమ్మ నాన్న లేదు అన్నీ ఆడాలి, అన్నీ చేయాలి, యాక్టివ్గా ఉండాలి ఆడపిల్లలని ఎప్పుడు మాకు అట్లా అన్నకొకటి నాకొకటి అన్నట్టుగా అసలు డిఫరెన్స్ చూపించలేదు.
నేను యుఎస్ వెళ్తాను చదువుకోవడానికి అన్నప్పుడు అమ్మ కొంచెం భయపడ్డది, పెళ్లి కాకుండా ఎందుకు అమ్మాయిని పంపించాలని. కానీ నాన్న ఎంకరేజ్ చేశారు, లేదు వెళ్ళని చదువుకొని ప్రపంచం చూడాలి కదా, తెలియాలి కదా అని. సో అంతేకాకుండా ఇంకా యాక్చువల్లీ నాకు ఎక్కువ యాక్సెస్ ఉండే నాన్నతో అమ్మతో, ఎందుకంటే అన్న చాలా రోజులు హాస్టల్లో ఉన్నాడు, నేను ఇంట్లో ఉన్నాను. సో ఏమైనా డౌట్స్ వచ్చినా వెంటనే షేర్ చేసుకునే అవకాశం నాకే ఎక్కువ ఉంది. అంటే నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఇది చేయొద్దు అన్నది మాత్రం ఎప్పుడూ లేదు. అంటే ఓవరాల్గా ఇది చేయకూడదు, మంచిది కాదు ఎవరైనా సరే అనేటివి వేరు. మనం కొన్ని చేస్తాం కదా యూత్లో, అట్లాంటివి వద్దు అని చెప్పడం వేరు. కానీ ఆడపిల్లవు కాబట్టే ఇది చేయొద్దని మాత్రం నాకు ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇంకా మీ నాన్నగారు ఎక్కువ కాలం అంతా కూడా అంటే రాష్ట్ర సాధన కోసం అని చెప్పేసి ఎక్కువ కాలం పోరాటాల్లోనే ఉన్నారు. మరి ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నే మాకు హీరో. నాకు అసలు ఎప్పుడు కూడా నాన్న పుట్టినరోజు అంటే నేను వెళ్ళి అందరికీ చాక్లెట్లు పంచేదాన్ని. సో అట్లా ఒక అడ్మిరేషన్ ఆడపిల్లలకి నాన్నకి ఎట్లాగూ బాగా రిలేషన్ ఉంటుంది. అది కొంతమంది బయటకు చూపిస్తారు, కొంతమంది చూపించారు. ఎక్స్ప్రెస్ చేసే అవకాశము మాలాంటి జీవితాల్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే తను నిరంతరం బిజీగా ఉండడము, మేము బిజీగా ఉండడము. సో తను ఉన్నా లేకున్నా ఆయన పుట్టినరోజు అంటే నేను వెళ్ళి కూడా అంతా తిరిగి చాక్లెట్లు పంచేదాన్ని. సో అట్లా చాలా ఇష్టం అందరికి ఉన్నట్టుగానే ఫాదర్తో బాగా అనుబంధం. అయితే నాన్నలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఎవరి మీద కూడా కనీసం ఇట్లా చెయ్యెత్తి కొట్టంగా నేను చూడలేదు. కోపం రాదు, తక్కువ. కోపం వచ్చిందంటే మాత్రం ఎవరైనా తట్టుకోలేము. ఆయన కోపంగా అంటే ఓన్లీ ఇట్లా చూస్తారు అంతే అనమాట, అర్థమైపోతుంది మనకి ఏం చేయాలి, ఎక్కడ మన లిమిట్ అని. సో ఆ మెచ్యూరిటీ యాజ్ అ పేరెంట్ నాకు కూడా రావాలని నేను చాలా ట్రై చేశాను. నా పిల్లల మీద నేను చెయ్యెత్తాను. నేను అసలు పిల్లల్ని కొట్టడం అనేది నాకు చాలా వ్యతిరేకం నా కాన్సెప్ట్కి. పిల్లల్ని కొడతారు కొంతమంది, అంటే వాడు ఎంత తప్పన్నా చేయి, కొట్టడం వల్ల లాభం ఉంటుందని నేనైతే అనుకో. సో ఇప్పటి వరకు నేను మా పెద్ద అబ్బాయికి 13 years, చిన్నోడికి 8, ఎప్పుడన్నా కోపం వస్తే వాయిస్ రేజ్ చేస్తామేమో కానీ అసలు కొట్టడం ఈ వైపు థింకింగ్ అసలు ఉండదు. సో నాన్న అట్లా పెంచారు. నాన్నకు అట్లా చాలా కొన్ని ఆలోచనలు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరూ బుక్స్ చదవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. అంటే నీకు నువ్వు విశ్లేషించుకోగలిగితేనే ధైర్యం వస్తుంది. ఇటువంటి చిన్నప్పటి నుంచి చాలా చెప్తూ వచ్చారన్నమాట. ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఏం చేయాలి, ఏం చేస్తావు, అంటే తను మాతో ఆడే గేమ్స్ కూడా అట్లా ఉండేవి చిన్నప్పుడు కూడా. సో మాతో సరదాగా కూడా చాలా గేమ్స్ ఆడేవాళ్ళు, క్యారమ్స్ ఆడేవాళ్ళు, షటిల్ ఆడేవాళ్ళం, వాకింగ్కి వెళ్ళేవాళ్ళం పొద్దున. ఇవన్నీ అన్న పాపం హాస్టల్లో ఉండేవాడు కదా, నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. కాకపోతే ప్రతి దాంట్లో తను ఏదో ఒకటి నేర్పించేవాళ్ళు అనమాట. అంటే తన యాక్షన్స్తోనే, మాటల కన్నా ఎక్కువ. సో అట్లా బాగా చాలా ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తుల్లో అమ్మ నాన్న చాలా టాప్ అండి. అమ్మ ఏమో పేషెన్స్, బాగా బాగా పేషెన్స్, చాలా ఓపిక, అస్సలు తొందరపడదు. ఎవరన్నా ఎంత కోపంగా మాట్లాడినా సరే తను ఒక్క మాట కూడా తూలదు. వెరీ రేర్, నేను ఎప్పుడు చూడలే అమ్మ కోపానికి రావడం. నాన్న కూడా అంతే, ఏది మాట్లాడినా ఏది చేసినా అనలైజ్ చేసుకొని చెప్తారు. చెప్తే చేయకుండా చాలా మొండి, చెప్తే చేస్తారు, ఇంకంతే, లేకపోతే చెప్పరనమాట. సో అట్లా ఏంటంటే మనం మా మైండ్ నోట్లోంచి మాట వచ్చే కన్నా ముందే నువ్వు ఆలోచించుకోవాలి అని బాగా చాలాసార్లు చిన్నప్పటి నుంచి తన మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించారు. మీ నాన్నగారితో మీరు మర్చిపోలేనిది ఒక సంఘటన ఏమైనా పంచుకుంటారు మాతో? చాలా చాలా ఉన్నాయి. ఎప్పుడు బాగా గుర్తొచ్చేది, అందరం ఎండాకాలం అయితే కజిన్స్ అందరం కూడా కూర్చొని క్యారమ్స్ ఆడేవాళ్ళం. అంటే నాన్నకి ఎట్లా అంటే ఏది చేసినా మామూలుగా చేస్తే ఇష్టం ఉండదు. సో క్యారమ్ బోర్డ్ పెట్టి దానిపైన లైట్ పెట్టి అందరికీ స్నాక్స్, పెద్ద ఈవెంట్ లాగా అనమాట. ఇంట్లో హాలిడేస్ మొత్తం ఒక 10-15 days రెగ్యులర్గా పొద్దున సాయంత్రం వరకు అదే పని ఉండేది. సో అది బాగా గుర్తుంది నాకు. చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేయడం చాలా ఇష్టం నాన్నకి. సో నాతో పాటు మా కజిన్స్ అందరూ మొత్తం అందరం కలిసి కూర్చొని ఆడేవాళ్ళం. సో ఎక్కువ నేను నాన్న పార్టీ ఉండేదాన్ని దాంట్లో, కాబట్టి నాన్న టీం ఉంటే గెలుపు అనమాట ఖచ్చితంగా. ఈ ప్లేస్ వెరీ వెల్. సో అది బాగా గుర్తుంది నాకు. అయితే మీరు బాగా చదువుకున్నారనే విషయం అందరికీ తెలుసు, కానీ స్కూల్ డేస్లో కల్చరల్ యాక్టివిటీస్లో ఏమైనా చేయడం లేదా అల్లరి చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? యావరేజ్ స్టూడెంట్ నేను. కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఎప్పుడో 3వ తరగతి 4వ తరగతిలో డాన్సెస్ అవి చేస్తాం కదా మామూలుగా, అంతే. పెద్దగా ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అల్లరి కానీ అట్లా లేదు. ఐ వాజ్ అ వెరీ నార్మల్ సైలెంట్. అల్లరి కూడా చేసేవాళ్ళు కదా? తక్కువే, నాకు కూడా గుర్తులేదు అంత. అంటే మళ్ళీ స్కూల్ దాటి ఇంటికి వచ్చామంటే బాగా ఆడేవాళ్ళం. పెద్ద పార్క్ ఉంటుంది అక్కడ, ఎమ్మెల్యే క్వార్టర్స్లో చాలా రోజులు ఉన్నాం. సో చెట్లు ఎక్కడం, ఆడడం, క్రికెట్, ఫుట్బాల్, వెరీ యాక్టివ్. చెట్లు కూడా ఎక్కా? చెట్లు కూడా ఎక్కాం, అన్నీ చేసాం. ఎంజాయ్, బాల్యంలో ఎంత ఎంజాయ్ చేయొచ్చో. మా ఊరికి వెళ్తే అయితే జామ చెట్టు మీదే కూర్చునేవాళ్ళం, నేను మా చెల్లి. అక్కడే కూర్చొని అక్కడే పళ్ళు కోసుకొని తినేవాళ్ళం అనమాట. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది నా పిల్లలు ఇవన్నీ మిస్ అవుతున్నారని, ఎందుకంటే ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి అంత టైం ఎక్కడ ఉంది అసలు. అప్పుడు చాలా చేసాం. అంటే ఫ్రీడమ్ ఆట, కోతికొమ్మచ్చి ఆట కూడా చాలా ఆడేవాళ్ళం ఊర్లో. సో చాలా ఫిజికలీ వెరీ యాక్టివ్. మాకు ఎప్పుడు అట్లా రిస్ట్రిక్షన్ పెట్టలేను, ఆడపిల్ల కదా నువ్వు ఇది ఆడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని. సో నేను, మా చెల్లి, మా కజిన్ సౌమ్య,
అట్లనే ఊర్లో కూడా చాలా మంది కజిన్స్ ఉన్నారు. సో అందరం కలిసి బాగా ఆడేవాళ్ళం అట్లా. తర్వాత ఇప్పుడు ఎంపీగా ప్రజల గురించి పోరాడుతున్నారు పార్లమెంట్లో. మరోవైపు తల్లిగా మీ బాధ్యతలు ఉంటాయి, భార్యగా ఇటు ముఖ్యమంత్రి కూతురు అనేసరికి ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది, మీ అన్నగారు అంతే మంత్రి. వీటన్నిటిని మీరు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? ఏం లేదు, ఇంకా లైఫ్ ఎట్లా వస్తే అట్లా తీసుకుంటే వెళ్ళిపోవడమే కదా. సో కొంచెం బిజీ అవుతున్న కొద్దీ టైం అడ్జస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. కాకపోతే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మన కోసం చాలామంది వెయిట్ చేస్తుంటే కూడా బాధ అనిపిస్తుంది. కానీ అందరినీ కలవలేమంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, బయట ఆల్రెడీ ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు 9 అవుతుంది. సో ఇవ్వలేము టైం అందరికీ. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు. కానీ మనిషిగా మనం ఎంత చేయగలుగుతామో అంత మ్యాక్సిమం అంత సిన్సియారిటీగా చేస్తాను. చేసిన కాడి నేను ఇద్దరినే కలిసినా సరే వాళ్ళు చెప్పింది కరెక్ట్గా వింటాను, వాళ్ళకి సొల్యూషన్ కరెక్ట్గా చేసి పంపిస్తాను. 10 మందిని కలవడమా సరే సరే అని పైన మాట్లాడడం అది నా వల్ల కాదు. సో కలిసిన వాళ్ళను, మాట్లాడిన వాళ్ళను, టేకప్ చేసిన ఇష్యూని డెఫినెట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా టేకప్ చేస్తాను. మీ పిల్లలు మీ టైంని మిస్ అవుతున్నారని ఎప్పుడైనా అనుకున్నారా? చాలాసార్లు అనుకుంటాను, మిస్ అవుతున్నారు కూడా, వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే నేను చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. వాళ్ళకి నేను చిన్నప్పటి నుండి చెప్తూ వచ్చాను. ఎందుకంటే నా చిన్నోడు సెకండ్ బాబు పాపం వాడు ఇట్లా పుట్టి 3rd, 4th మంత్ నుండి కూడా నేను వాడిని వదిలేసి తిరిగిన సందర్భాలు. 3-4 నెలల బాబుని కూడా వదిలేసి నేను మూమెంట్లో బాగానే తిరిగాను. అప్పుడే ఎంటర్ అయ్యా మూమెంట్లోకి. సో అప్పుడే జాగృతి పెట్టాం కాబట్టి చాలా పని ఉండేది, తిరిగేది చేసేది. కానీ అప్పటి నుండి పాపం మిస్ అవుతూనే ఉన్నారు. కానీ నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్, చేసిన పనికి సాఫల్యత ఉన్నది, రాష్ట్రం వచ్చింది, మనం టేకప్ చేసిన ప్రతి ఒక్క అంశం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సాంస్కృతిక పరిరక్షణ, పండుగలు, కట్టడాలు, ఇవన్నీ అందరూ కూడా అవేర్నెస్ మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ హ్యాపీ. మనం ఏదైతే ప్రాపగేట్ చేసామో, దేని గురించి అయితే తపన పడ్డామో, పిల్లల్ని వదిలేసి వాళ్ళ టైంని మిస్ అయ్యి కూడా చేసిన దానికి ఇప్పుడు సాటిస్ఫాక్షన్. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు పాపం, బట్ స్టిల్ యూ మిస్ ఈచ్ అదర్ కదా. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం కొన్ని పథకాలను తీసుకొచ్చింది. అయితే ఈ పథకాలు ఎలా పనిచేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ఒక్కటండి, పథకాలు 100% పనిచేస్తాయని అనుకోవడం ఆత్మవంచన అవుతుంది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ఎంత మంచి పథకమైనా సరే 100% కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. నేను అనుకోవడం 80 to 85% మంచిగా పనిచేసినా చాలామందికి లాభం అవుతుంది. 100% చేయాలి ఆన్ పేపర్, కానీ కొన్ని పని చేయవు అంతే. అది మనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కటి ఇంపార్టెంట్ ఏంటంటే, నాన్నగారు సీఎం గారు మాకు అందరికన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్. కళ్యాణ లక్ష్మి పథకం నేను పెట్టాను అని ఆయన చెప్తే ఇంకా తిరుగులేదనమాట. అందరికీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది మన ప్రభుత్వం ఈ పథకం చేపట్టిందని. సో ఆటోమేటిక్గా అర్హత ఉన్న వాళ్ళే వచ్చి మరి యూజ్ చేసుకుంటున్నారు చాలా పథకాలని. సో అట్లా కూడా మన ప్రభుత్వం చేసినటువంటి పథకాలని బాగా పెద్ద వైడ్ పాపులారిటీ వస్తుంది. ఇదివరకు పథకాలు అట్లా కావు, ఆఫీసర్స్ వెళ్ళాలి, పుష్ చేయాలి, వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు, ఈ నెలలో ఇన్ని చేయి, ఆ నెలలో ఇన్ని చేయి. ఇప్పుడు అట్లా లేదు, వాళ్ళే ప్రజలే దగ్గరకు వచ్చి మరి టేకప్ చేస్తున్నారు అనమాట. సో ఉద్యమ నాయకుడే సీఎం కావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అంతకుముందు ఎట్లా అయితే ఇంటికొకరు మీటింగ్కి రావాలంటే ఇంటికొకరు వచ్చారు. వరంగల్లో 30 లక్షలు 35 లక్షల మంది వచ్చారు. సో అట్లా మూమెంట్లో ఏ పిలిపించినా ఎట్లయితే ప్రజలు స్పందించారు. ఇప్పుడు పాలనలో కూడా అది అలవాటు అయిపోయింది తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఏం చెప్తారు నెక్స్ట్ అని ఒక డైరెక్షన్ కోసం ఎదురు చూస్తారు. సో ఆయన అవును మన ఆడబిడ్డల కోసం మనం ఇది చేసుకోవాలి అని అనుకుంటే చాలామంది ఫాలో అవుతున్నారు. అంటే ప్రేమతో, అభిమానంతో, అవును ఆయన చెప్పారు కదా ఇది మంచిది మనకి అని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అది మాకు అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్. సో దానివల్ల కూడా చాలా పథకాలు అమలు అనేటటువంటి సులువు అవుతుంది. రెండోది, మా ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా చాలామంది తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు కదా. సో వాళ్ళు కూడా ఈక్వల్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అరే మనం తెచ్చుకున్నాం కదా, మనం కొట్లాడినే తెచ్చుకున్నాం కదా, మనం బాగా చేసుకోవాలి. సో అట్లా కూడా చాలా మటుకు అమలు అవుతున్నాయి. అయినప్పటికీ డెఫినెట్గా లోపాలు ఉంటాయి, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్ష కూడా చేస్తూ ఉంటారు, చాలా పరిగెత్తిస్తారు మమ్మల్ని పనిచేయడానికి. సో ఇట్ విల్ హెల్ప్ ఎండ్ ఆఫ్ దట్. అయితే మీరు చెప్పారు ఉప ఎన్నికల్లో అని చెప్పేసి, వరంగల్ ఉప ఎన్నికలు కావచ్చు, ఇటీవల ఉప ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించారు. ఇక జిహెచ్ఎంసీ అయితే చెప్పాల్సిన పనే లేదు. మరి ఆనందాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? ఒకటే అండి, ప్రజలు మీరు చేసే పనులని మెచ్చి మీరు చేయండి, బాగా చేస్తున్నారు అని ఒక ఆశీర్వాదం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది తప్పితే విజయ గర్వం అనేది ఎప్పుడు మాకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన వెంటనే చెప్పారు, మనకు రాష్ట్రం తెచ్చేసినాం కాబట్టి ఇప్పుడు మనమే హీరోలని, మీరు పొగరుగా ఉండకూడదు. అందరికీ మా పార్టీలో ఉన్న పెద్ద లీడర్స్ అందరికీ కూడా కూర్చోబెట్టి చెప్పినటువంటి విషయం అనేది. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచి, ఎంపీలుగా గెలిచినాక మా ఫస్ట్ మీటింగ్, పార్టీ మీటింగ్ పెట్టి కూడా కేసీఆర్ గారు అదే చెప్పారు. పదవులు అనేటటువంటివి వస్తుంటాయి పోతుంటాయి, డబ్బులు అనేటటువంటివి వస్తుంటాయి పోతుంటాయి, కానీ నిరంతరం నిలబడేటటువంటిది మానవ సంబంధాలు. కాబట్టి మీరు ఎంత తగ్గి ఉంటే అంత బాగుంటారు అని.
సో మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా మీరు చూస్తారు, ఇదివరకు ఒక మంత్రి గారి అపాయింట్మెంట్, ఒక ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ దొరకాలని చాలా కష్టపడిన ప్రజలు ఇప్పుడు అదే అంటారు, మీరు ఇంత ఈజీగా కలుస్తారేంటి సీఎం గారు కూతురు అంటారు. మేము ఉన్నదే ప్రజల్లో, కలవడానికే ఉన్నాం కదా. సో అట్లా ఆ విషయం ప్రజలందరూ కూడా అర్థమైంది, వీళ్ళు యాక్సెసిబుల్ ఉంటారు, ఈజీగా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారని మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్ అయినా ఎంపీస్ అయినా ఫాలో అవుతాం మా నాయకుడిని. అయితే ప్రభుత్వం ఇప్పటికే మహిళా రక్షణ కోసం ప్రత్యేకించి కార్యక్రమాలు చేపడుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే నాకు బాగా నచ్చిన కార్యక్రమం కేసీఆర్ గారు ఒకసారి నాకు చర్చ గుర్తుంది, అందరం కూర్చొని మాట్లాడుతుంటే మహిళలు పోలీసులు ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. వస్తే అప్పుడు అనుకున్నాం పోలీసుల్లో కూడా 33% రిజర్వేషన్ ఉండాలి ఉమెన్కి. అంటే మామూలుగా మనకు పోలీసుని చూస్తే ధైర్యం వస్తుంది, అట్లాంటిది మహిళా పోలీసు ఉంటే మహిళలకి ఇంకా ధైర్యం ఉంటుంది, ఏదైనా ఇష్యూ ఉంటే కూడా వెళ్ళి చెప్పుకుంటారు ఫాస్ట్. ఇప్పుడు నేనున్నా అనుకోండి, చాలా మీటింగ్స్లో నా దగ్గర లేడీస్ పరిగెత్తుకొస్తారు చెప్పడానికి, ఎందుకంటే ఇన్ని రోజులు మేల్ పొలిటీషియన్స్ మగవాళ్ళని చూస్తారు, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి చెప్పుకోలేరు ఇష్యూస్. ఇప్పుడైతే నా దగ్గర ధైర్యంగా వస్తారు, చేయి పట్టుకుంటారు, ముట్టుకుంటారు, హగ్ చేసుకుంటారు, కిస్సెస్ పెడతారు, ఇవన్నీ చేయలేరు. వాళ్ళను మేల్ పొలిటీషియన్స్తో అప్రోచ్ అవ్వలేరు, వాళ్ళు నమస్కారం పెట్టి దూరం నిల్చోవాలి, కాబట్టి వాళ్ళ పని కూడా. అదే మహిళా పోలీసు ఉంటే పోలీస్ స్టేషన్లో ఎంత ఫ్రీగా మనం మన సమస్యను చెప్పుకోగలుగుతాం అన్నటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నారు, లేదు నేను చేస్తాను, ఖచ్చితంగా 33% ఉమెన్ రిజర్వేషన్ పోలీస్లో ఉండేటట్టు. ఇప్పుడు అది డిక్లేర్ చేశారు. సో ఐఎమ్ వెయిటింగ్, ఆ ఫస్ట్ బ్యాచ్ ఒకసారి రావాలి, మొత్తం 33% ఉమెన్ గన్నులు పట్టుకొని పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తుంటే కాన్ఫిడెన్సే వేరే ఉంటుంది మహిళలకి. ఇప్పుడు షీ టీమ్స్ పెట్టాము, ఇవన్నీ పెట్టాము, దానివల్ల కూడా చాలా చేంజ్ ఉంది, కాదనట్లేదు. కొంత భయపడుతున్నారు, ఈవిటీసింగ్ కొంత కంట్రోల్లోకి వచ్చింది, ఇవి ఉన్నాయి. బట్ ఈ మహిళా పోలీసులు వస్తే మాత్రం చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రాబ్లమ్ని డైరెక్ట్గా వెళ్ళి చెప్పడానికి కాస్త స్వేచ్ఛ ఉంటుంది, అప్రోచ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, మన అర్థం చేసుకుంటుంది అనే ఫీలింగ్ ముందు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మహిళా పోలీసులుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా అంతే సెన్సిటివిటీతోని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి, అది చాలా ముఖ్యం. అయితే మహిళల రక్షణకి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయని మీరు అనుకుంటున్నారు, లేదా కొత్తవి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? అంటే చట్టాలు చాలా ఉన్నాయండి, చట్టాలు సరే కొన్ని చట్టాల్లో ఎక్కడో చోట కొంత లోపాలు ఉండవచ్చు, కానీ చట్టాలు చాలా ఉన్నాయి, వాటిని అమలు చేయట్లేదు అంతే. మనం అమలు చేస్తే ఇంక కొత్త చట్టమే అవసరం లేదు నన్ను అడిగితే. అసలు నిర్భయ చట్టం కూడా అవసరం లేదు అమలు చేయగలిగితే, ఎందుకంటే అత్యాచారానికి ఉండే శిక్ష ఉంది ఆల్రెడీ. మనం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలనే ఆలోచన ఎప్పటి నుండో ఉంది. నిర్భయ చట్టం తీసుకొచ్చాం కాబట్టే శిక్ష అన్నది కాదు, శిక్షలు ఇదివరకే ఉన్నాయి, ఎప్పుడు మనం వాటిని అమలు చేయలేదు. మనం నిర్భయ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది, కాకపోతే అమలు చేయకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మనం శిక్ష కానీ ఇవి కానీ వేయడం లేదు, అదొకటే ఇబ్బంది. కానీ ఎందుకని మనం అమలు చేయడంలో అంత విఫలం అవుతున్నాం అంటారు? అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అమ్మ, ఒక సెంటెన్స్లో చెప్పేది కాదు. ముఖ్యంగా సపోజ్ ఒక అత్యాచారం జరిగింది అనుకోండి, అతన్ని పట్టుకొని వస్తాం, జైల్లో పెడతాం. ఇప్పుడు అక్కడ నుండి తీసుకెళ్ళి కోర్టులో మనము వినాలి, ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి మనకు, ఎంతమంది లాయర్స్ ఉన్నారు, మన జనాభా ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎట్లా అయితే 1950s ఉన్నాయో అవే కోర్టులు ఉన్నాయి, కోర్ట్స్ని పెంచుకోలేదు మనం. లాయర్స్ సంఖ్య పెరిగిందా? పెరగలేదు. అంతే ప్రపోర్షనేట్గా, అంటే జనాభా. సేమ్ థింగ్ విత్ ద డాక్టర్స్, మనకు జనాభా ఎంత పెరిగిందో అంత డాక్టర్స్ పెరగలేదు, జనాభా ఎంత పెరిగిందో అన్ని పోలీస్ స్టేషన్లు పెరగలేదు. సో అన్ని చోట్ల కూడా మన భారతదేశంలో జనాభా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఈ ప్రజలకు అందాల్సిన సర్వీసెస్ను అంతే మోతాదులో మనం పెంచుకుంటూ పోలేదు. పాలసీ రిఫార్మ్స్లో అది చేయలేదు మనం. సో ఇప్పుడు కోర్టులు తక్కువ ఉన్నాయి, కేసులు ఎక్కువ ఉన్నాయి, పైగా ఏమైంది, లిటరసీ రేట్ పెరిగింది. సో అన్యాయానికి గురైనటువంటి వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది, లేదు నేను కోర్టుకు అప్రోచ్ అవ్వాలని ఫీలింగ్ వచ్చింది. కానీ కోర్టుకు అప్రోచ్ అయితే నీకు ఎప్పుడు వస్తుంది? 10 ఏళ్ళకి వినిపిస్తుంది. అది అప్పటి వరకు వీళ్ళు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు, ఎక్కడికక్కడ కేసు మర్చిపోయి ఉంటారు, అంతా అప్పుడు ఒకటేమవుతుందంటే ఒక నిర్లిప్తత వస్తుంది, ఎందుకులే కోర్టుకు వెళ్ళడం, ఏం జరిగేది ఉంది అని ఒక నిర్లిప్తత వస్తుంది. సో దానికి ఒకటే ప్రధాన కారణం ఏంటంటే నంబర్ ఆఫ్ కోర్ట్స్, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్, నంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా లేవు. అవి చేసుకోగలిగితే సరిపోతుంది, కానీ వాటి గురించి, ఆ రిఫార్మ్స్ గురించి, ఆ సంస్కరణల గురించి ఎక్కువగా మనం ఆలోచించట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవి చేస్తున్నాం. కేసీఆర్ గారు మొన్న ఒక రివ్యూ తీసుకొని చెప్పారు, హైదరాబాద్లో 2 హాస్పిటల్ ఉన్నాయి, గాంధీ, ఉస్మానియా, కాకుండా మేము 4 సైడ్లు 4000 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు చెప్పారు? హైదరాబాద్ జనాభా మొన్నటి వరకు 50 లక్షలు అన్నారు, ఇప్పుడు తీరా మనం ఆ రోజు లెక్కలేసాం కదా, కోటి మంది ఉన్నారని తెలిసింది. ఉన్నప్పుడు మరి 1 కోటి మందికి ఇంకా హాస్పిటల్ కావాలి కదా. సో వాటికి అనుగుణంగా పెంచుతున్నాం. సో ఇప్పుడు మా ప్రభుత్వం అటువంటి ఆలోచన చేస్తుంది, కానీ అదే ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్స్ చేయాలి, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెంచాలి. అదే ఆలోచన అందరం కూడా చేసామనుకోండి, అన్ని విధాలుగా పెరుగుతుంది. మనకి ఎస్పెషలీ డాక్టర్స్, లాయర్స్ అత్యవసరంగా మన దేశంలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
ఓకే. అయితే ఇంక మీ ఇంట్లో విషయానికి వస్తే ఇద్దరు అంటే కేసీఆర్ గారిని పక్కన పెట్టినట్టయితే మీరిద్దరు ఆయన పుత్రులు అంటే సంతానం ఇద్దరు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. మరి మీ అన్నగారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉంటాయి? అంటే మీరు ఆయనకి సలహాలు ఇవ్వడం కానీ ఆయన మీకు సూచనలు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? తక్కువే, కలిసినప్పుడు పాలిటిక్స్ తప్ప వేరేది మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఎక్కువగా పిల్లల విషయాలు మాట్లాడతాం, ఎందుకంటే పొద్దుంతా అదే ఉంటుంది కదా, పొద్దుంతా పాలిటిక్సే నడుస్తుంటుంది. సో నేను అన్నయ్య అంటే మీటింగ్లలో అక్కడిక్కడ కలిస్తే వేరు, బట్ బై ఛాన్స్ ఇంట్లో మేము కలిసినప్పుడు మాత్రం పిల్లలు, కిడ్స్, నేను, మా వదిన, అన్నయ్య, మా హస్బెండ్, ఇట్లా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పాలిటిక్స్ డిస్కస్ చేయం. బట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలనుకున్నప్పుడు ఫోన్ చేసి ఈ ఇష్యూలో మేబీ ఇది ఉంటే బాగుంటుందేమో అని తను అంటాడు, బాగుంటుందేమో అని మేము అనుకుంటాం. ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకంటే నాన్న ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు కదా, సో నాకు చిన్నప్పటి నుంచి ఏం ఇష్యూ ఉన్నా నాకు చెప్పేదాన్ని. సో అలవాటు ఉంది కాబట్టి ఆ కమ్యూనికేషన్ బాగుంటుంది మా ఇద్దరికి. భవిష్యత్తులో మీ కుటుంబం నుంచి మహిళా ముఖ్యమంత్రిని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భవిష్యత్తు గురించి మనకెందుకండి, ఇప్పుడున్న కాడికి ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేయాలనేటటువంటిది మా నాయకుడు మాకు నేర్పించినటువంటి అంశం. దానికోసం పనిచేస్తూనే ఉంటాం. ఇంకా చివరిగా అంటే మహిళల కోసం, ఈటీవీ ప్రేక్షకుల కోసం మీరేమైనా సందేశం ఇస్తారా? మరీ ముఖ్యంగా మహిళలుగా మనం అర్థం చేసుకొని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధైర్యంగా మనకు ఉండేటటువంటి సమస్య అయినా మనకు ఉండేటటువంటి పరిస్థితినైనా మార్చాలనే సంకల్పం ముందు మనలో ఉండాలి. ఉంటే అందరు కూడా కదులుతారు, అన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి మీకు ఏదైనా ఇష్యూ ఉంది, ఇబ్బంది ఉంటే ముందు ధైర్యంగా మనం బయటికి రావాలి. ధైర్యం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏది జరగదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తాత్కాలికంగా ఉంటాయి, కానీ ఒక్కసారి మహిళలు ధైర్యం చేసి బయటకు వస్తే మాత్రం ఇబ్బందులు అవంతటవే సమసిపోతాయి. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు అండగా మీడియా ఉంటుంది, మేమందరం కూడా ఉంటాం. కాబట్టి తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే, ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా అయినా సరే మహిళలు ఒకటే, మంచిగా చదువుకోండి, ధైర్యంగా ఉండండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమస్యల పరిష్కారం కోసం మహిళలు ధైర్యంగా ముందుకొచ్చినప్పుడే వారి సమస్యల పరిష్కారం అవడంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కవిత గారు.